మీనా మాటలు విని బాలు బుద్ధిగా మేడ మీదకి వెళ్ళి పడుకుంటాడు. పడుకొని చందమామను చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు తనలో తానే. ఏంటి మాకు ఈ తిప్పలు పాటలు అని పాటలు కూడా పాడుతూ ఉంటాడు అనమాట. లేచిపోయిన వాడు బాగున్నాడు, లక్షలు మింగేసిన కూడా బాగుంది, ఇల్లు మింగాలనుకున్న వాళ్ళు బాగున్నారు, ఇల్లు తాకట్టు పెట్టాలనుకున్న వాళ్ళు కూడా బాగున్నారు. కానీ మంచి చేయాలి, సహాయం చేయాలనుకున్న మాకే, ఆ పూలగంపకి ఈ ముళ్ళకంపకే ఎక్కడ లేని తిప్పలు వస్తున్నాయి, ఇలాగ రోడ్ల మీద డాబాల మీద పడుకునే పరిస్థితి వచ్చింది అనుకుంటూ బాధపడుతుంటాడు. అయితే ప్రభావతి అసలు మీనాని మనిషిలాగా కూడా చూడదు, పని మనిషి కన్నా హీనంగా చూస్తూ ఉంటుంది. ఇక రెడీ అవ్వండి శోభనంకి అన్నట్టు ప్రభావతి చెప్తే శృతి ఎందుకు చీరలు ఇవి నాకు కంఫర్ట్ ఉండదు అంటుంది. మరి పండగలకి అలాంటప్పుడు ఏం చేస్తాడు, రవి కట్టాడని రవిని బుక్ చేసేస్తుంది అనమాట. ఆమె ఫస్ట్ షాకుల మీద షాకులు ఇస్తూ ఉంటుంది ప్రతిసారి శృతి. ఇదేంటి ఈ పిల్ల ఇలా చేస్తుంది, పాతికేళ్ళ కొడుకుతో చీరలు వంటలు చేయిస్తుంది అని రోహిణితో చెప్తుంది. రోహిణి ఏమనుకుంటుంది, ఆ అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్తుంది అంటే నా గురించి కూడా ఇలాగే చెప్తుందా అన్నట్టు. అయితే మొత్తం మీద రోహిణియే రెడీ చేస్తుంది అనమాట. మనం ముగ్గురం అక్కా చెల్లెలం కదా, కలిసిమెలిసి ఉండాలి అని చెప్పడంతో ఆ మాట శృతికి బాగా నచ్చుతుందనమాట. అవును, నాకు మామూలుగానే కజిన్స్ కానీ ఎవరు కూడా లేరు, ఇంకా మీరే నాకు అన్నట్టు చెప్తుంది. మీనా గురించి ఎక్కువ పొగుడుతూ చెప్తుంటారు అనమాట. కానీ రోహిణికి అది నచ్చదు. రోహిణి ఏంటి తన ఇంటెన్షను, ఈ అమ్మాయి డబ్బున్న అమ్మాయి కాబట్టి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అని. అంతేకాదు శృతి కార్ కొనుక్కోవాలనుకుంటున్నాము, మీ ఆయన ఇప్పుడు కార్ బిజినెస్సే కాబట్టి మాకు బెస్ట్ డిస్కౌంట్లు మంచి కార్ ఇప్పిస్తారంటే అదేంత పని, ఖచ్చితంగా ఇప్పిస్తారు. అసలు జాబే లేదని తెలిస్తే అప్పుడు మనోజ్ పరిస్థితి ఎలా ఉంటుందని చూడాలి. ఇప్పుడైతే శృతి ఇంట్లో అందరికీ షాకుల మీద షాకులు అయితే ఇస్తుంది. మరి కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం.